ఆ, మా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకి, ప్రొడ్యూసర్స్కి, నా అన్నలందరికీ, నా డైరెక్టర్ అన్నలందరికీ, అలాగే నేను టెన్షన్తో అసలు బర్త్డే ఉంది, ఆయన వస్తారా రారా అని చిన్న మొహాటో తెలియ, మావయ్య మీరు ఆడియో ఫంక్షన్ రాగలుగుతారంటే డెఫినెట్గా వచ్చేస్తాను రా అన్నారు. అంటే ఆయన కమిట్మెంట్, అంటే ఒక ఫ్యామిలీ తరపున కమిట్మెంట్. అంటే ఫ్యామిలీ అంటే నేను ఒక్కని కాదండి, మనందరినీ ఆయన ఫ్యామిలీగా దృష్టిలో పెట్టినారు కాబట్టి ఆడియో ఫంక్షన్ వచ్చేస్తానని చెప్పి వెంటనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, మీరు ఆడియో ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయండి. ఆయన నా గురువు గారు, ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి, నాకు ఆ ప్రాబ్లం లేదు. అండ్ యాక్చువల్లీ టీవీ5 ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మిమ్మల్ని చూసిన వెంటనే క్వశ్చన్ ఏంటో మర్చిపోయి ఇంకేదో అడిగేశాను. 150th ఫిల్మ్లో మీ వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ కింద రోల్ నాకు ఒక్క ఫ్రేమ్లో కాన్పడి వెళ్ళిపోతా, నాకు ఇంకేమవుతుంది. మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను, మీతో కలిసి ఒక చిన్న సీన్లో నటించి నేను వెళ్ళిపోతాను. నా జీవితంలో ఇది ఒక సార్థకత వస్తుంది నాకు. అవకాశం వస్తుందని అనుకున్నాను. బట్ ముందుగా నేను చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి గురించి. నాకు నటుడిగా జన్మనిచ్చింది బొమ్మరిలో సంస్థ వైవేష్ చౌదరి గారిని ఇచ్చైతే, నాకు చేయి పట్టుకొని ఎదుగుతున్న ఒక కొడుకుని ఎలాగైతే చేయి పట్టుకొని నడిపిస్తారో ఒక తండ్రి, అలాగా నాకు ఎస్విసి సంస్థ మొత్తం నన్ను పట్టుకుని నడిపిస్తుందని ఒక నటుడిగా. సార్, నా చేయి ఇంకా మీ చేతిలోనే ఉంది సార్. సార్, మీరు తేజు సినిమా అని చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను సార్ మీ దగ్గరికి. సినిమా ఇండస్ట్రీకి రాకముందర ఈ ఎస్విసి బ్యానర్లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడే చిన్నగా అనుకున్నాను, నేను యాక్టర్ని అయితే ఈ సంస్థలో సినిమా చెయ్యాలి అని చెప్పి. నాకు ఇట్లాగా నాకు 3 సినిమా 4 సినిమాలు మీరు చేస్తారంటే నాకు దాని మించి చాలా సంతోషంగా ఉందండి. అండ్ అలాగే మా దిల్ రాజు గారు కో ప్రొడ్యూసర్స్, మా శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళు కూడా సపోర్ట్ నాకు ఎంతో ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండిందండి నాకు ప్రొడక్షన్ నుంచి. సో చాలా ఆనందంగా ఉంది, వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయాలని చెప్పి నాకు ఇంకా ఉంది సార్. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక అండగా ఉన్న మా అన్నయ్య హరీష్ అన్న. ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాకి యాక్చువల్గా వేరే వాళ్ళు ఉన్నారని, బట్ నా టీజర్స్ కానీ నా ట్రైలర్స్ కానీ చూసి తేజ్ ఈ సినిమాకి కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. నాకు టెన్షన్, అంటే ఆ కథ విన్న తర్వాత అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానా అని చెప్పి నాకు చిన్న భయం అండి. కానీ ప్రతి క్షణం అనుక్షణం నా పక్కనే ఉండి నేను ఎలా పర్ఫామ్ చేయాలి, నేను ఎలా ఇమోట్ చేయాలి, నేను ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి ప్రతి చిన్న డైలాగ్ నుంచి ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్. ఇవాళ థియేటర్ ట్రైలర్లో మీరు నన్ను చూశారంటే ఆ యాటిట్యూడ్ కానివ్వండి, ఆ భావాలు కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, అదంతా మొత్తం నన్ను గైడ్ చేసింది నా హరీష్ అన్నే. నా స్వార్థంగా నేను నా హరీష్ అని చెప్పి నేను పిలుచుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. సో అలాగ నన్ను గైడ్ చేసి ఎక్కడ ఏది చిన్న స్టెప్ నుంచి నా హెయిర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంప్లైంట్ వచ్చి నా హెయిర్ స్టైల్ అండి. పిల్లలు లేని సినిమాకి ఆ హెయిర్ స్టైల్ ముందే ఫస్ట్ మొత్తం తన కసింతో చూపించాడు, ఎలాగైనా కానీ ముందు ఆ హెయిర్ స్టైల్ మార్చాలని. సో అండ్ నా కాస్ట్యూమ్స్ నుంచి అన్ని ప్రతిదీ దగ్గరుండి తను జాగ్రత్త తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుబ్రహ్మణ్యం ఫర్ సేలే కాదు, నెక్స్ట్ మీరు ఇంకేమైనా సినిమా ఉన్నా కానీ డెఫినెట్లీ థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్. మికీ జే మేయర్ నుంచి నేను ఇట్లాంటి ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మికీ జే మేయర్ అంటే చాలా ప్లెజెంట్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ అంటే అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ సినిమాలో అయితే మికీ జే మేయర్ ఆన్ రెడ్ బుల్, ఆ ఎనర్జీ డ్రింక్ అంతా, ఆ ఎనర్జీ అంతా కనపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మికీ. నేను సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు కానీ, డాన్స్ చేస్తున్నప్పుడు కానీ అసలు ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మ్యూజిక్ మికీ. మా లిరిక్ రైటర్స్ వనమాలి గారు, చంద్రబోస్ గారు. సార్, చంద్రబోస్ గారితో నాకు ఎప్పటి నుంచో అనుబంధం అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు అంటే పాట నాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే నా తెలుగుతనం, మన తెలుగుతనం అని చాటి చెప్పింది ప్రపంచం అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి పాటలు నేను మీతో మళ్ళీ రాయిపించుకోని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ గారు. సార్,
నన్ను ఇంత అందంగా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొన్ని సీక్వెన్సెస్ నేను చూసుకుంటే నేనేంటి ఇలా ఉన్నాను, ఏంటి ఇంత బాగున్నాను, నిజంగా నేనేనా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు, సూపర్ సార్, ఐ లవ్ యువర్ వర్క్. నేను సెట్కి వచ్చి ఈ అమ్మ ఏంట్రా ఆయన భలే ఉంది అసలు అని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సినిమా సెకండ్ హాఫ్ అంతా ఒక హౌస్లో జరుగుతుందండి. హౌస్ సీన్స్ ఏవైతే ఉన్నాయో నేను అయిపోయిందంటే నాకు చాలా బాధ వేసింది. అంటే ఆర్టిస్ట్ అందరూ, ప్రగతి గారు, వనిత గారు అందరూ, నేను అసలు అలా ఫ్యామిలీగా నేను ఫీల్ అయిపోయాను. సుమన్ గారు అండ్ నాగబాబుతో నాకు అదృష్టం దొరికింది, నాగబాబుతో యాక్ట్ చేయడానికి. సో అసలు అంత ఇదిగా ఎంజాయ్ చేశాను. అండ్ అలాగే తేజు అండ్ మిగతా అందరూ ఆర్టిస్ట్ తోటి నేను చాలా బాండ్ అయిపోయాను. ఆ సీన్స్ అయిపోయాయని చెప్పి నాకు చాలా బాధ వేసింది, ఏంట్రా నైనా ఇలా అయిపోయింది అని చెప్పేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గురించి ఒక 2 మాటలు. హర్షిత్, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, ఎంజాయ్. అండ్ మా మెగా హీరోయిన్ రెజీనా గారి గురించి 2 మాటలు. రెజీనా తోటి నేను ఇది నా 2వ సినిమా. ఫస్ట్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అండ్ సెకండ్ సినిమాకి ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. సో చాలా డెడికేటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ అని తను. సో అటువంటి ఆర్టిస్ట్తో నేను చాలా నేర్చుకున్నాను. బికాజ్ యాజ్ అ సీనియర్ యాక్ట్రెస్ జస్ట్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ తను కమిట్మెంట్ కానీ భాష రాకపోయినా తను చేసిన హార్డ్ వర్క్ నేను బాగా నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రెజీనా. అండ్ వస్తున్నాను. ముందుగా నేను ఒక్క నిమిషం అండి, అంటే ఒక్క నిమిషం మీరు ఓకే. జనరల్గా అందరికీ 2 కళ్ళు ఉంటాయి కదండి, 2 కళ్ళు ఉంటాయి కదా. నాకు ఒక కన్ను కళ్యాణ్ గారు, ఒక కన్ను నాగబాబు గారు అయితే, నాకు దాని నుంచి చూపు అయితే నాకు మా మెగాస్టార్ గారు. నాకు ఎందుకు అట్లాంటి కంపారిజన్ అంటేనండి, ఆ చూపు ద్వారా మిమ్మల్ని అందరినీ నేను చూడగలుగుతాను, దానికోసం నాకు అది. సో అభిమానులు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని డెఫినెట్గా నేను నిరంతరంగా కృషి చేస్తాను. మిమ్మల్ని కాల్ ఎగిరేలా నేను చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. డెఫినెట్గా నేను కష్టపడతాను. అండ్ అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మీడియా వారికి అండ్ ఆర్గనైజర్స్కి అండ్ పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.